ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కల్వకుంట్ల కవితకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదని, అందుకే మూలకపడిన జాగృతిని తిరిగి తెరపైకి తెచ్చిందంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శించారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ చేపడుతున్న భరోసా యాత్రలో భాగంగా పట్టణంలో ఆయన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ నియోజకవర్గం దత్తత తీసుకుంటారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 4 సంవత్సరాలుగా ఇంతవరకు ఏ అభివృద్ధి పనులు కూడా చేయలేదని అన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని రఘునందన్ తెలిపారు. ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటున్నాడు. ఏదో తను గొప్పగా పనిచేస్తే, తన బిడ్డ బాగా గట్టిగా తిడితే ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. కవిత కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే కనీసం ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా మద్దతు పలుకుతలేడని ఆందోళన చెందినటువంటి శ్రీమతి కవిత గారు ఎప్పుడో మూసేసుకొని మూలపడ్డటువంటి జాగృతిని మళ్ళీ తెలంగాణ జాగృతి పేరిట మళ్ళీ మీటింగులు పెట్టి భారత జాగృతి సంస్థను యాక్టివేట్ చేస్తా అని చెప్తా ఉంది. అంటే సొంత పార్టీ నుంచే, టీఆర్ఎస్ పార్టీ నుంచే కవిత గారికి మద్దతు దొరకలేదని ఆమెకు అర్థమైంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇక మన నల్గొండ శాసనసభ నియోజకవర్గ విషయానికి వస్తే 2018 డిసెంబర్ 4 మా మీడియా మిత్రులందరూ